అంత్య దినములు, యుగము యొక్క అంతం, ఈ అంతమునకు ప్రారంభం, ఈ ముగించే ప్రక్రియ, ఈ యుగమును ముగించే ప్రక్రియను మొదలు పెట్టడానికి ఆది అంతమైన యేసు మళ్ళీ మానవ చరిత్రలో దృశ్య రూపంలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో అదృశ్యంగా ఎక్కడో ఒక శక్తి కాదు, నీలాగా నాలాగా కళ్ళకు కనపడే రూపంతో ఈ మానవ సమాజంలోకి ఆది సంభూతుడైన యేసు మళ్ళీ ప్రవేశిస్తాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము అంటే అందులో ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, అందరూ చూస్తారు. దేవుడున్నాడు అని మన వాదన, లేడని నాస్తికుల వాదన. నాకు ఆ వాదన మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకో చెప్పనా? దేవుడు అనేవాడు ఒకవేళ ఉంటే గింటే, దేవుడు అనేవాడు ఒకవేళ ఉంటే గింటే, ఆయన ఉన్నాడు అని నిరూపించే బాధ్యత నాది కాదు. నేనున్నానురా బుద్ధిహీనుడా, నేనున్నానురా ఇదిగో అని నిరూపించుకునే బాధ్యత ఆయన మీదే ఉన్నది. ఆ పని ఆయన చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.